కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా తేలిపోతున్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేసినామని డబ్బా కొట్టుకోవడం తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు డబ్బా కొట్టుకున్న మొట్టమొదటిది ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఒక ఫార్స్ అని చెప్పి, బస్సులు ఉచితంగా ప్రయాణం చేయించాల్సి వస్తుంది, తిప్పాల్సి వస్తుందని చెప్పి బస్సులే తగ్గించారు, సగానికి పైగా బస్సులు అని చెప్పి మహిళలే శాపనార్థాలు పెడుతున్నారు ఒకవైపు. ఇంకొక వైపు మగవాళ్ళు మేము అవసరం ఉండి బస్ కిరాయి తీసుకొని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పోదామన్న అవకాశం లేని పరిస్థితులు మాకు వచ్చినాయని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. పేరుకు పథకం అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ పెద్ద కుట్ర చేస్తున్నారు. దాంట్లో అదొకటి తేలిపోయింది. ఇక ఉచిత కరెంటుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుకే చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలు, మహిళలందరూ. వారు ఎదురుగా 300-400 మంది మహిళలు ఉంటే ఉచిత కరెంటు వస్తుందా అంటే అందరికీ ఏకగ్రీవంగా రావట్లేదు అనే మాట చెప్పినారు. కానీ ఆయన చాలా తెలివిగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఇతరులను కోప్పడి వెళ్ళిపోయిండు, వాళ్ళ మీద నెపం పెట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండు. ఉచిత విద్యుత్తుకు మున్సిపల్ అధికారులకు ఏం సంబంధం? మోకాలికి బోడిగుండికి మూడేసే ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక నిన్న రుణమాఫీకి సంబంధించి పెద్ద జోక్ లాగా ఉంది. వాళ్ళు చేసిన రుణమాఫీ డబ్బుల పైసల కంటే వాళ్ళు ఫ్లెక్సీల హడావుడి, వాళ్ళ పాలాభిషేకాల హడావుడి ఖర్చే ఎక్కువైనట్టు రైతులు మాట్లాడుకుంటున్నారు. మాకు ఇచ్చిన పైసల కంటే మీ ఫ్లెక్సీలకు, మీ పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది అని చెప్పి రైతులే మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఏ ఒక్కరికి స్పష్టత లేదు. ఏ మంత్రిని అడిగినా చెప్పే పరిస్థితిలో లేడు. ఏం క్రైటీరియా ప్రకారం ఇచ్చిండ్రు, ఏం బేస్ లైన్ తీసుకున్నారు, ఇప్పటి వరకు మీరు ఎవరికి రుణమాఫీ చేసిండ్రు, ఎంత చేసిండ్రు అని చెప్పే దీంట్లో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. తప్పించుకు తిరుగుతున్నారు మీడియా ముందట. ఇక అధికారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎవరిని మాట్లాడించినా సార్ మేమేం చెప్పలేమనే మాటలు మాట్లాడుతున్నారు. గందరగోళంగా ఉంది. ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఎట్లాగూ మేము ఇచ్చేటప్పుడే అనుకొని ఇచ్చినాం, ఈ ఎట్లాగే అమలు చేసేది లేదేం లేదు, నమ్మితే ప్రజలే నాయకులు అవుతారు, పాలాభిషేకాల హడావుడి ఖర్చే ఎక్కువైనట్టు రైతులు మాట్లాడుకుంటున్నారు. మాకు ఇచ్చిన పైసల కంటే మీ ఫ్లెక్సీలకు, మీ పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది అని చెప్పి రైతులే మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఏ ఒక్కరికి స్పష్టత లేదు. ఏ మంత్రిని అడిగినా చెప్పే పరిస్థితిలో లేడు. ఏం క్రైటీరియా ప్రకారం ఇచ్చిండ్రు, ఏం బేస్ లైన్ తీసుకున్నారు, ఇప్పటి వరకు మీరు ఎవరికి రుణమాఫీ చేసిండ్రు, ఎంత చేసిండ్రు అని చెప్పే దీంట్లో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. తప్పించుకు తిరుగుతున్నారు మీడియా ముందట. ఇక అధికారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎవరిని మాట్లాడించినా సార్ మేమేం చెప్పలేమనే మాటలు మాట్లాడుతున్నారు. గందరగోళంగా ఉంది. ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఎట్లాగూ మేము ఇచ్చేటప్పుడే అనుకొని ఇచ్చినాం, ఈ ఎట్లాగే అమలు చేసేది లేదేం లేదు, నమ్మితే ప్రజలే నాయకులు అవుతారు, ప్రజల్ని మోసం చేయడమే కదా మన పని అన్న పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది తప్ప అమలు చేస్తామన్న విశ్వాసంతో ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏదో పద్ధతిలో అధికారం లాక్కోవడమే తప్ప అధికారంలోకి వచ్చినాక మా ఇల్లు చక్కబెట్టుకుంటాం కానీ ప్రజల ఇళ్ళతో మాకేంది అనే పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ఇక విద్యుత్ విషయంలో, నీళ్ళ విషయంలో ఇంకా దారుణంగా ఉంది వీళ్ళ అపరిపక్వత. ఈ ఒక్కడికి అవగాహన లేదు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఏ ఒక్క మంత్రికి కూడా వ్యవసాయం మీద అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు. మేము ఇచ్చిన 24 గంటల విద్యుత్తును ఉన్నట్టు ఇవ్వడానికి కూడా చేత కావట్లేదు వీళ్ళకి.
ఇంకా సిగ్గు లేకుండా మంత్రులు సమర్థించుకుంటున్నారు, మేము 24 గంటలు విద్యుత్ ఇచ్చినాము అని చెప్పి నవ్వుకుంటున్నారు ప్రజలు. ఇవాళ మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ఏ ఒక్కరినైనా అడగండి మొత్తం ఈ రాష్ట్రంలో విద్యుత్ ఇంత ముందులాగా వస్తుందా, కేసీఆర్ గారు ఉన్నట్టుగానే విద్యుత్ పరిస్థితి ఉందా ఇవాళ? ఇప్పుడు మేము ఇంట్లో కూర్చొని ఉండగానే 2 సార్లు పోయింది. నేను ఇంతకుముందు ఒక ఆఫీస్కి పోతే అక్కడ పోయింది. అసలు ఇక్కడ అక్కడ చెప్పడానికి లేదు. ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ పోతూ ఉంది. మంత్రి ప్రోగ్రాం ఉంటేనో ఎమ్మెల్యేల ప్రోగ్రాం ఉంటేనో 10 మందిని సిబ్బందిని పంపుతున్నారు, విద్యుత్ పోకుండా చూసుకోండి, మీటింగ్లలో విద్యుత్ పోయి మా ఇజ్జత్ పోతుంది అని చెప్పి. స్వయంగా మంత్రులున్న చోటనే పోతూ ఉంది. ఆసుపత్రులలో పోతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సెల్ ఫోన్ లైట్లో వైద్యం చేస్తున్నారు కొన్ని చోట్ల డాక్టర్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక సాగునీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సూర్యాపేటలో కనీసం మంచినీళ్ళు గత 5 సంవత్సరాలు వరుసగా మేము ఇచ్చిన మంచినీళ్ళను కూడా వేయలేని పరిస్థితుల్లో నాట్ ఓన్లీ సూర్యాపేట, మొత్తం రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాకు నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది సూర్యాపేట కావచ్చు, పైన వరంగల్ కావచ్చు, కాకతీయ ఫేజ్ 2 మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి టోటల్గా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఈ చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ నీళ్ళని తీసుకురావడం లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కాలువల ద్వారా నీళ్ళు తీసుకురండి. ఇక్కడ ఎక్కడ కూడా చెరువులలో ఒక చుక్క నీళ్ళు రాలేదు, వెంటనే మా చెరువులు నింపే ప్రయత్నం చేయండి. లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు సముద్రం పాలవుతున్నాయి, గోదావరి ఉప్పొంగుతుంది, ప్రాణహిత వస్తుంది. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు ఇంతకాలం బుకాయించి ఆనాడు మేము మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఎల్లంపల్లికి తెస్తే వృధా చేశారని మాట్లాడినారు. కేసీఆర్ ఈ పాటికే నీళ్ళు ఇచ్చిండు. ఈ పాటికి అన్ని చెరువులు వరదలు వెళ్తున్నాయి, అలుగులు పోస్తున్నాయి అన్నాడు. మరి వాళ్ళ ఒక్క చెరువు కూడా కనీసం కోపులలో నీళ్ళు లేవు, బోసిపోయి ఉన్నాయి. వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యాపేట జిల్లాకు నీళ్ళను వెంటనే తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇరిగేషన్ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం రైతాంగాన్ని గత యాసంగి సీజన్లో మోసం చేసిండ్రు. మరొకసారి రైతులకు ద్రోహం చేసే పనికి తలపెడుతున్నారు. వాస్తవానికి ఇప్పటికీ ప్రారంభం చేయాలి. పంపులు వస్తూ ఉన్నాయి నీళ్లు పైనుంచి. మరి ఎందుకు కాలువలకు నీళ్ళు ఇస్తలేరో సమాధానం చెప్పాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రావడం లేదు? యాసంగి కావాలని ఎగ్గొట్టిండ్రు, ప్రజల్ని మోసం చేస్తూ కాళేశ్వరం పోయింది అని చెప్పి అబద్ధాలు మాట్లాడినరు. కాళేశ్వరం ఎక్కడ పోలేదు, క్షేమంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక్క స్విచ్ ఆన్ చేస్తే రోజుకు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయగలిగిన పరిస్థితి అక్కడ ఉంది. ఏడుగడ్డలో, అన్నారంలో ఎందుకు ఎత్తుతలేరు, ఎందుకు పోస్తలేరు? మీరు కుంటి సాకులు వద్దు, మాకు నీళ్ళు మాత్రమే కావాలి సూర్యాపేటకు. ఇస్తారా ఇవ్వరా సాఫ్గా చెప్పండి రైతాంగానికి. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచి వస్తున్న వర్షాలకి రైతాంగం ఆశపడి దున్నుకొని నాట్లు పెట్టుకుంటున్నారు, ఇతర విత్తనాలు కూడా వేసుకున్నారు. సరే, అదృష్టం కొద్దీ ప్రకృతి కరుణించింది, ఆ చేలు నిలబడ్డాయి. ఇవాళ పెట్టుకుంటున్న పొలాలు ఏవైతున్నాయో, నాటు పెట్టుకుంటున్న పొలాలు, వీటికి మీరు తక్షణమే నీళ్ళు ఏర్పాటు చేయకపోతే కాలువల ద్వారా ఇవన్నీ మళ్ళీ ఎండిపోయే ప్రమాదం వస్తుంది. గత యాసంగిలో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. ఈసారి అదే జరిగితే మాత్రం ప్రభుత్వానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యాపేట జిల్లాకు నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది సూర్యాపేట కావచ్చు, పైన వరంగల్ కావచ్చు, కాకతీయ ఫేజ్ 2 మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి టోటల్గా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఈ చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం
రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ నీళ్ళని తీసుకురావడం లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కాలువల ద్వారా నీళ్ళు తీసుకురండి. ఇక్కడ ఎక్కడ కూడా చెరువులలో ఒక చుక్క నీళ్ళు రాలేదు. వెంటనే మా చెరువులు నింపే ప్రయత్నం చేయండి. లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు సముద్రం పాలవుతున్నాయి. గోదావరి ఉప్పొంగుతుంది, ప్రాణహిత వస్తుంది. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు ఇంతకాలం బుకాయించి ఆనాడు మేము మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఎల్లంపల్లి తెస్తే